తెలుగు రాష్ట్రాల చర్చనీయాంశంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై రచ్చ కొనసాగుతుంది. సినీ నటుడు అల్లు అర్జున్ కు బీజేపీ నాయకులు మద్దతు పలుకుతుండగా అటు కాంగ్రెస్ నేతలు మాత్రం తగ్గేది లేదంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడిని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పుడు పుష్ప 2 ఎపిసోడ్ ఇప్పుడు రాజకీయంగా కూడా మలుపు తీసుకుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? సునీత, గుడ్ మార్నింగ్. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక భారీ పనలాగా వచ్చిందనే విషయం చెప్పాలి. భారీ సక్సెస్ కొట్టింది. బట్ ఆ సక్సెస్ ని మాత్రం ప్రస్తుతానికి ఎంజాయ్ లేనటువంటి పరిస్థితిలో మూవీ టీం ఉన్నారు. బట్ ఏదేమైనా మహిళ ఎవరైతే రేవతి అయిన మహిళ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిందో, ఆ చనిపోయినటువంటి క్రమంలో అప్పటి నుంచి కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. సో ఇప్పటికే అటు దీనిపైన అల్లు అర్జున్ జైలు వరకు వెళ్లడం, రావడం, బెయిల్ పైన బయటికి రావడం, సో ఎంత ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి మాటల్ని తప్పుపడుతూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో దానిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గాని మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంతా కూడా ఖండిస్తున్నారు అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు. అల్లు అర్జున్ ఒక ర్యాలీతో ఒక షో చేసుకుంటూ వెళ్లారు, ఒక ర్యాలీ తీసుకుంటూ వెళ్లారు, ఒక కాన్వాయ్ లాంటి వ్యవహారాన్ని అక్కడ క్రియేట్ చేస్తారు. అది రాత్రిపూట తొక్కిసలాట కారణం అల్లు అర్జున్ తప్పిదని, అల్లు అర్జున్ ని థియేటర్ నుంచి ఏసీపీ వచ్చి వెళ్ళిపోమని చెప్పినా లేదు, వెళ్ళనంటూ కూడా ఆయన చెప్పారు అంటూ కూడా ఏసీపీ చెప్పడం జరిగింది. అండ్ ఏసీపీ కూడా ప్రెస్ మీట్ లో అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత అటు డీజీపీ కూడా ఇదే అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు అనేవి ఉండవు, టికెట్ల రేట్లు కూడా పెంచడానికి వీల్లేదంటూ కూడా ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ కు మద్దతుగా అటు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎక్కడికెక్కడ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటిపైన జేఏసీ నేతలు దాడి చేయడం, నిన్న ఇంటికి వెళ్లి ఒక హంగామా సృష్టించారు. గేట్ దూకి ఇంట్లోకి వెళ్లి సెక్యూరిటీ పైన దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు మొత్తం ధ్వంసం చేయడం, సో అవన్నీ కూడా చేశారు. అల్లు అర్జున్ అంటే దాని నిరసన ఏంటంటే ₹1 ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య ఖర్చులు మొత్తం కూడా అల్లు అర్జునే భరించాలి అంటూ కూడా వాళ్ళు చేసినటువంటి నిరసన. సో దానికి సంబంధించి ఇప్పటికే సినీ ప్రముఖులు అంతా కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు, ఆ బాబును పరామర్శిస్తున్నారు. అయితే ఈ ఘటనలో పోలీసులు స్పందించకుండా ఉన్నతాధికారులు, సంబంధం లేని పోలీసులు దీంట్లో స్పందిస్తున్నారు. బట్ ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా నిన్న అంటే మిగతా ఎవరైతే పోలీసులు కొంతమంది దీంట్లో రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఉన్నతాధికారులని రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇంకోవైపు సంధ్య థియేటర్ ఘటన పైన ఇవాళ పోలీసులు కూడా పిటిషన్ వేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దు కోరుతూ అటు తెలంగాణ హైకోర్టు తెలంగాణ కోర్టులో కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. సో ఈ రోజు అల్లు అర్జున్ సంబంధించి పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు, సో బెయిల్ ని రద్దు చేయాలంటూ. సో తర్వాత ఏం జరగబోతోందన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఉన్నతాధికారులు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సో ఎవరు ఎక్కడ అవాకులు చవాకులు పేరడానికి వీల్లేదు, దానికి కన్సర్న్ అధికారులు మాత్రమే దీనిపైన స్పందించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇప్పుడు అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఒక ట్విస్టులు మాత్రం నడుస్తున్నాయి అల్లు అర్జున్ ఎపిసోడ్ లో. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు పెడుతున్నటువంటి క్రమంలో వాళ్ళకు కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది, ఎవరు కూడా వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దు అంటూ కూడా. ఒక అంటే అనుకూల ప్రతికూల వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అల్లు అర్జున్ బేస్ చేసుకొని ఒక పొలిటికల్ సీన్ మాత్రం నడుస్తుందనే చెప్పాలి. ఇంకోవైపు అంటే ఈ ఏదైతే థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట జరగడం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ పరిస్థితి అంటే ఒక మహిళ మృతి చెందడం పైన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాత్రం అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే మహిళ చనిపోవడం వాస్తవానికి అది ఒక బాధాకరమైనటువంటి అంశమే. ఇంకోవైపు అటు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సో ఇందులో ఏం జరిగిందో డీటెయిల్డ్ గా వివరించారు. దానిపైన ఈరోజు అంటే దానిపైన అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ వివాదం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత మరింత ముదిరింది. సో దీంట్లో అల్లు అర్జున్ వ్యవహార శైలి గాని, ఆయన మాట్లాడినటువంటి మాటలపైన గాని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తోంది. పార్టీ నాయకులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బన్నీ సినిమా పైన అటాక్ చేస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు మరి అదే పరువు తీసి అల్లు అర్జున్ ని టార్గెటెడ్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వరుసగా అల్లు అర్జున్ పైన ఒక ప్రత్యక్షంగా ఒక మాటల దాడి మాత్రం చేస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఇంకొక వైపు
ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా బండి సంజయ్ చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు. అసలు అల్లు అర్జున్ సంబంధించినటువంటి అంశం పైన అసెంబ్లీలో రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఏముంది? 6 గ్యారెంటీల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. సో ప్రతిసారి ప్రభుత్వానికి ఇరుకురబడేటువంటి టైంలో ఇండస్ట్రీని వాడుకుంటున్నారు. గతంలో సమంత విషయాన్ని అట్లనే నడిపించారు. అట్ ది సేమ్ టైం ఇంకా ఇట్లాంటి 6 గ్యారెంటీ రైతు భరోసా, రైతు బంధు వచ్చినప్పుడే మోహన్ బాబు అంశం గానీ, లేదంటే ఇంకా సినిమాల అంశాలు గానీ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా అసెంబ్లీ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నటువంటి క్రమంలో, అటు ఫార్ములా ఈవే సంబంధించినటువంటి పట్టుబడుతున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ ని వాంటెడ్లీ హైలైట్ చేస్తున్నారు మీడియాలో. తప్పించుకోవడానికి సినిమా వాళ్ళని వాడుకుంటున్నారన్నది ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి అంశం. మరోవైపు అటు జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యవహరించడం ఏమాత్రం ఆయన స్థాయికి సరిగాదంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలాగా ఉన్నాయి. అట్ సేమ్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చినటువంటి సినీ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లడంలో చాలా మంది నటులు ఉన్నారు. అందులో అల్లు అర్జున్ సహా ఇంకా చాలా మంది దర్శక నిర్మాతలు కూడా వాళ్ళంతా కృషి చేశారు, అది మర్చిపోలేం. అయినప్పటికీ పని కట్టుకొని అల్లు అర్జున్ ని సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యవహారం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే బండి సంజయ్ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆ సంజయ్ థియేటర్ ఘటనలో మహిళ మరణించడాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఎందుకంటే అది తప్పిదం, ఖచ్చితంగా మానవ తప్పిదం. ఫ్యాన్స్ కూడా ఇంత ఉండాల్సిన అవసరం లేదు. పిల్లల్ని తీసుకొని మహిళలు అంతా అర్ధరాత్రులు సినిమాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రీకాంత్, మనకి ఇప్పుడు మరో అప్డేట్ కూడా చూస్తుంటే ఇప్పుడే మనకు తాజాగా అందిన సమాచారం మేరకు అటు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిన ఓయూ విద్యార్థులకు అటు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తుంది. ఏంటి దీన్ని ఇప్పుడు ఏ రకంగా చూడొచ్చు? అంటే దాడి చేసిన వాళ్ళను అదుపులోకి తీసుకోవడం, వాళ్ళు బెయిల్ కోసం వెళ్ళడం, బెయిల్ మంజూరు కావడం, సో ఇదంతా లీగల్ ఇష్యూస్. అది చట్టపరంగా ఉంటాయి, న్యాయపరంగా ఉంటాయి. సో అది స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళని కోర్టులో రిమాండ్ పంపించచ్చు. సో టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ. బట్ దాడి చేసినటువంటి నేపథ్యం ఏమిటి అన్నది మాత్రమే ఇక్కడ ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ డిమాండ్ అల్లు అర్జున్ 25 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ 25 లక్షలు ఎవరికి కావాలంటూ కూడా నేను ఐసీపీ విష్ణు ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పుష్ప సినిమా వేల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించడం జరిగింది. సో అట్లాంటి భారీ ఇన్కమ్స్ వచ్చినటువంటి సినిమా 25 లక్షలు అల్లు అర్జున్ ఆయన స్థాయికి ఎంతవరకు ఇది సమంజసం, ఎంతవరకు కరెక్ట్? సో దీనిపైన అల్లు అర్జున్ కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్ కోర్స్ ఇచ్చి ఉండొచ్చు, ప్రకటించి ఉండొచ్చు. కాకపోతే ఆ ప్రకటించినటువంటి బడ్జెట్ ఆయన స్థాయి, ఆయన హోదాకు సరిపోదు అన్నది మాత్రం ఇంకొక వాదన. సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.